దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ మన హోసన్న గ్రేస్ పరిచర్య తరపున మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాటి ధ్యానాంశం బైబిల్లో నుండి ఒక మాట చదువుదాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 3వ వాక్యం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 3వ వాక్యం. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావం వారిని పాడు చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా చదవబడిన మాటని మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ రాయబడింది, యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపుతుందట. ప్రైజ్ ద లార్డ్. ప్రేమైన వారులారా, ఈరోజు ఎవరైతే యథార్థంగా వారి జీవితాన్ని ఎలబుచ్చుతారో, యథార్థంగా దేవుని కొరకు బ్రతుకుతారో, వారి యథార్థత వారికి త్రోవ చూపిస్తుందట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎందుకని ఒకని యథార్థత వలన వానికి త్రోవ చూపబడుతుంది అంటే, బైబిల్లో చాలా మార్గాలు ఉన్నాయి, చాలా త్రోవలు ఉన్నాయి. అయితే ఈరోజు నేను చెప్పాలని ఆశపడుతున్న త్రోవ ఏమిటంటే, యేసయ్యను ఎరిగిన వాడు యథార్థంగా ఉన్నవాని త్రోవ వేరుగా ఉంటుంది. ద్రోహులు మూర్ఖ స్వభావం వారిని పాడు చేస్తుందట. కనుక ప్రేమైన వారులారా, యథార్థంగా దేవుని కొరకు బ్రతికితే, యథార్థంగా దేవుని కోసమే ఉంటే, దేవుడు వారికి త్రోవ చూపిస్తాడు. ఏ త్రోవ చూపిస్తాడు చెప్పనా? నీ జీవితంలో నువ్వేటన్నా తెలియని కొన్నిసార్లు నీ త్రోవలో శత్రువులు పన్నాగం పండుంటారు. కొంతమంది నిన్ను చంపాలని నిన్ను ఉద్దేశించి నీ నాశనాన్ని కోరుకునేవారు మరికొందరు నీ మార్గాన కనబడుతూ ఉంటారు. అయితే ఎవరు ఏ విధంగా పొంచి ఉన్నా కానీ దేవుని కోసం యథార్థంగా ఉన్నవాడు ఖచ్చితంగా దేవుడు వానిని తన యథార్థతను బట్టి ఆయనట ఏం చేస్తాడో చెప్పనా, వానికి త్రోవ చూపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రేమైన వారులారా, యథార్థమైన జీవితం కలిగి మనం ఉండగలిగితే, యథార్థంగా మన మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు అనులాగన ఉండి దేవుని కోసం ఒక సమర్పణ, ఒక ప్రతిష్టత, ఒక నీతి, ఒక యథార్థత, ఒక సమర్పణ, ఒక దర్శనం, ఒక త్యాగం కలిగి ఎవరైతే ఉంటారో వారిని ఖచ్చితంగా దేవుడు వారికి త్రోవ చూపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆపద కాలంలో ఉన్నవాడు దేవునికి ప్రార్థన చేస్తాడయ్యా, నేను ఆపదలో చిక్కుకున్నానయ్యా, నాకు త్రోవ చూపించవా అంటే, ఆపద నుండి విడిపించి దేవుడు వానికట చక్కని త్రోవ చూపుతాడట. ప్రైజ్ ద లార్డ్. అది వాక్యంలో రాయబడిందండి. కనుక ఆయన ఎవరైతే ఆపదలో ఉండి ఆపదలో ఎవరైతే బాధపడతారో, చిక్కుకొని ఉంటారో, నెమ్మది లేదని కలవరపడతారో, ఆందోళన చెందుతారో, జీవితాన్ని ఏదో అయినట్లుగా బాధపడుతూ ఉంటారో, వారందరికీ దేవుడు ఏం చేస్తాడంటే చక్కటి త్రోవ చూపుతాడు, లేక వారిని ఆయన విడిపిస్తాడు. మన దేవుడు విడిపించడానికి సమర్థవంతుడైన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. కనుక మన యథార్థత మనల్ని కాపాడగలుగుతుందా? మన యథార్థత మనకి త్రోవ చూపగలుగుతుందా? మానవుని జీవితంగా పిలువబడుతున్న మనం ఓసరి వలె సందర్భాన్ని బట్టి మారుతున్నామా, రంగులు వేస్తున్నామా, లేకపోతే ఏదో తెలిసి తెలియక చేస్తున్నట్లుగా ప్రవర్తిస్తున్నామా? ప్రేమైన వారులారా, ఏ విధము చేతనైనా క్రీస్తునకు సమీపంగా రావాల్సిన మన జీవితాల్లో, దైవ సంబంధమైన జ్ఞానమును పొందుకోవాల్సిన మన జీవితాల్లో ఎందుకు ఇంకా నాశనం వెంటాడుతుందో చెప్పనా? మన త్రోవలు ఇంకా సరళం చేయబడకపోవడానికి కారణం ఏమిటో చెప్పనా? అది దేవుని అదిగో ద్రోహుల స్వభావం వారిని పాడు చేస్తున్నట్లు వాళ్ళంతటి వాళ్ళే వారి జీవితాన్ని చెరుపుకుంటూ ఉంటారు. ప్రేమైన వారులారా, ఈ రాత్రి దేవునితో ఒక తీర్మానం చెయ్యి. ఈ దినాన అయ్యా నేను యథార్థంగా వెళ్తానయ్యా, యథార్థతను బట్టి వారికి మీరు త్రోవ చూపుతున్నారు కదా ఈ నెలంతా. అయ్యా ఇదిగో తండ్రి, ఈ
6వ నెలంతా నాకు, నా పిల్లలకి, నా సంతతికి, నా కుటుంబానికి, నా బిడ్డలందరికీ కూడా అయ్యా యథార్థమైన మా జీవితాలకి మీరు మంచి త్రోవ చూపండి. ఇప్పటి వరకు మేము వెళ్ళిన ప్రతి మార్గం మా జీవితాన్ని ముంచేదిగా, మా జీవితాన్ని నాశనం చేసేదిగా, మేము ఎక్కడో పాతాళానికి పడిపోవాలని ఎందరో మా మీద వారు మా మీద ఎన్నో శత్రు పన్నాగాలు పండారు. అయినా 5 నెలలు కాపాడి ఈ 6 నెలల్లో మమ్మల్ని ప్రవేశపెట్టున్నారయ్యా. ఇక మీదట మా యథార్థతను కాపాడుకుంటూ మేము యథార్థంగా నడుస్తూ నీ సన్నిధిలో కొనసాగుతామయ్యని ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం చేయగలిగితే దేవుడు గడిచిన దినాల్లో, గడిచిన నెలలలో మీ పాడైన ప్రతి స్థితిని మన దేవుడు బాగు చేయగలిగిన వాడు. మీకు అందరికీ అర్థమవ్వాలి కనుక అదే 11వ అధ్యాయం 6వ వాక్యంలో రాయబడి ఉంటుంది, యథార్థవంతుల నీతి వారిని విమోచిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. యథార్థవంతుల నీతి వారి మార్గములను సరళము చేయును. ఎస్, నువ్వు యథార్థంగా బ్రతికితే, యథార్థంగా ఉండగలిగితే ఆ యథార్థత మన మార్గాన్ని సరళము చేస్తుందట. యథార్థత మన నీతిని బట్టి మనలను దేవుడు విమోచిస్తాడు. ప్రేమైన వారలారా, దేవునితో ఒక తీర్మానం చేయి. దేవునికి ఇష్టంగా దేవుడు కోరుకున్నట్లుగా మన జీవితాన్ని దేవునికి సమర్పించడానికి మనం ఇష్టపడగలిగితే మన తలరాత, మన జీవితపు దశను మార్చగలిగిన దేవుడు ఈ దినము నుండి, ఈ 6వ నెల మొదటి దినము నుండి మన స్థితిగతులన్నిటిని మార్చడానికి సమర్థవంతుడైన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. కనుక మన యథార్థత మనలను విమోచించి దేవుని రాజ్యము కొరకు నిన్ను, నన్ను, ఇంటున్న మనలందరినీ సమకూర్చి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. బహున్నతుడా, గడిచిన 5 మాసాలు కాపాడి 6వ మాసంలో అడుగు పెట్టడానికి మీరు చూపిన వాత్సల్యతను బట్టి మీకు స్తోత్రమయ్యి నెలంతటా నీ బిడ్డల పక్షంగా మీ సన్నిధి తోడుంచండి. వెళ్తున్న మార్గాల్లో కాపుదల నుండి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు నైనా సమస్తమును ఆశీర్వాదకరంగా మీరు జరిగించి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.